మళ్ళీ జగన్ రావాలి. ఎందుకు మళ్ళీ జగన్ గారే రావాలంట? పథకాలు ఆయన ఇచ్చే పెన్షన్ ఇవన్నీ కూడా బాగా ఇస్తున్నారు. ఆయన లేదు అన్ని జరుగుతాయి, అన్ని రకాలు జరుగుతుంది. లేకపోతే ఇంత జనం వస్తారు మనకి చెప్పండి. జనం వస్తారా మనకి? నాయకుడు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంటే ముండమోకిచ్చాడు, కానీ ఒక రాజధాని కూడా కట్టలేని చేతగాని ముఖ్యమంత్రి మనకు అవసరం అని చంద్రబాబు నాయుడు అంటే. చంద్రబాబు నాయుడు సినిమా అయిపోయింది. చంద్రబాబు నాయుడు సినిమా ఎప్పుడూ అయిపోయింది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి మరి జగన్మోహన్ రెడ్డి చేతికి చెల్లగొడతారు. డబ్బులు తీసుకుని ఇప్పుడు మళ్ళీ ఇదే కాకినాడలో మళ్ళీ జనసేన జెండా ఎగరబోతుంది అని పవన్ కళ్యాణ్ అంటాడు. ఏమీ రాదు, ఎట్టి పరిస్థితుల్లో రాదు. జగన్మోహన్ ఉన్నన్నాళ్ళు ఎవరు రాడు. జెండా లేదు, ఎజెండా లేదు. ఎజెండా ఏమొస్తుంది? చంద్రబాబు ఏదైతే ముందు సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తానంటుండి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు చదివి ఇచ్చేయో లేదో చూసుకోండి, చేసేయడో లేదో చూసుకోండి. చెప్పింది ఏదైనా పథకం ఉన్నదని మీరు ప్రజల్లో రండి. 6 కొడతాడో లేదా 4 బయట ఆగిపోతాడు. 6 కొడతాడో 4 బయట ఆగిపోతాడు. బ్యాటింగే లేదు, నువ్వు 6 కొడతావు. బ్యాటింగే 6 కొడతావా? గేర్ దాటేవా? పెట్టేస్తాను నేను కాపాడు ఓటాడు. అందరూ వస్తారని మీరు అనుకుంటున్నారు. అన్ని మాలో కూడా అన్ని రకాలు ఉంటాయి. పదవి చేసే వాళ్ళకి వెయ్యాలా, పదవి చేయడానికి వెయ్యాలా? దండం పెట్టాలా, లేకపోతే దండం పెట్టాలా? ఎవరి పథకాలు ఇచ్చే డబ్బు తీసుకోండి. మటుకు 5 కోట్లు ఇచ్చుకేమో తీసుకుంటున్నాడు. మన కొంచెం ఏం చేశాడేనండి మనం అనుకోవడానికి. డెవలప్ అన్నారు. జగన్ గారు 4.5 సంవత్సరాలు చేయలేదు. 2 సంవత్సరాలు కరోనాలో వేసింది. 2.5 సంవత్సరాల్లో డెవలప్ ఉంటే ఏం ఎన్నికల్లో 150 సీట్లని మీరేం చేస్తున్నారు? వచ్చింది కాబట్టి మేము ఇంకా చేసాం కాబట్టి మా పథకాలు ముందున్నాయి కాబట్టి మేము వస్తామని ఉన్నాను. మేము రప్పించుకుంటాం. ఈ రోజు కూడా చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్ డేటు 8వ తారీఖు నాడు బూతింగ్ అంటే మా బ్యాంకు ఇంట్లో ఉంది, మీ డబ్బు బ్యాంకులో ఉందేమో. మా ఓటు కొట్టడానికి మా ఓటు మొత్తం అందరూ కూడా 6 గంటలకే వచ్చి ఉంటారు. ఇక మహిళా మండలి అంతా కూడా 4.5 లక్షల రూపాయలు 4.5 లక్షల మందికి పెన్షన్ ఇస్తే మేము 6.5 లక్షలు పైన ఇస్తాము. పెరిగిందా ప్రైవేట్ సంస్థలు నారాయణ ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పడుతున్నాయి పెద్ద పెద్ద సంస్థలు. అవి నిజంగా అటువంటి సమస్యలు పెట్టండి. అమ్మఒడి వస్తే వృధా అన్నారు, అది సంక్షేమం కాదా? పిల్లలు స్కూల్ వద్దన్నారు. నువ్వు ఏమన్నా ఇంగ్లీష్ నేర్పేవా ఎవరికైనా అని? ఇంత పథకాలు నేర్పిన మా దానికి తీసుకుని తప్పు వెళ్ళాలన్నావు. నువ్వు 6 వస్తావో 4 వస్తావు రా. ఏదైతే అనుకుంటున్నా ఎలా అనిపిస్తుంది జగన్ గారి పాలన? ఎలా ఉందమ్మా జగన్ గారి పాలన? ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. జగన్ గారి పని బాగానే చూస్తున్నారండి ప్రజలను. ఓన్లీ పథకాలు తప్పితే జనాల అభివృద్ధి అనేది ఏమి చేయట్లేదు అని లోకేష్ అంటుంది కదా. లోకేష్ అంటున్నారండి, కానీ చేస్తున్నారు కానీ ఆయన అయితే అన్ని చేయమని అంటున్నారు కానండి ఇక్కడ చేసేవాళ్ళు చేస్తలేదండి. అది ఓన్లీ పథకాలు తప్పితే అభివృద్ధి అనేది శూన్యము అంటుంది. దాన్ని మీరేమంటారు? అభివృద్ధి అంటే మరి ఇక్కడ చెయ్యాలి కానివ్వండి. ఆయన అయితే అన్ని చేయమని అంటున్నారు కదండి. మరి అన్ని చేయమని ఆయన అమలు పడుతున్నారు కానీ ఇక్కడ పరిచే వాళ్ళు పెడతలేదు అంతే కదండి. మరి ఆయన అనుకోకూడదు మరి మనం. ఇప్పుడు జగన్ గారికి నీకేమో వస్తున్నాయి పథకాలు ఏమన్నా? వస్తున్నాయండి. అమ్మ కూడా వస్తుందండి, 18,000 వస్తున్నాయండి, రుణమాఫీ వస్తుందండి, అన్నీ వస్తున్నాయండి. పిల్లలకి అందరి కాలేజీ పిల్లలకి ఫీజులు వేస్తున్నారు కదండి. అన్ని చంద్రబాబు నాయుడు అయితే సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తానంటే, బస్ టికెట్ ఫ్రీ అంటుంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు చదివిస్తున్నారంటుంది. చదివిస్తున్నారంటే ఈయన కూడా ఇస్తున్నారు కదండి. మరి ఈయన కూడా ఇస్తున్నారు కదండి. మరి
ఈయన కూడా ఇస్తున్నారు కదండి, ఈయన కూడా బాగానే ఇస్తున్నారు కదండి. ఆయన ఇస్తానంటున్నారు, ఈయన ఇస్తున్నారండి. ఈయన మాత్రం అమ్మ ఒడి వేసారు, 18,000 ఇస్తున్నారు. మరి ఇల్లులు కట్టించారండి, గృహం లేని వాళ్ళు గృహం ఇచ్చారండి, అన్ని బాగానే ఇస్తున్నారండి.